గురుగారు, ఈ రోజు నుంచి కృత్తికా కార్తె ప్రారంభమవుతుంది. కార్తె లేదా కత్తెరి అంటే ఏమిటి? ఈ కత్తెరి సందర్భంలో చేయకూడనటువంటి పనులు ఏమున్నాయని మన సంప్రదాయం నిర్దేశించింది? కర్తరి అంటే మామూలు మన అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే కత్తెర. అంటే కత్తెర ఏం చేస్తుంది? మనం వస్త్రాన్ని చీల్చివేస్తూ ఉంటుంది, ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటుంది. కర్తరి కాలం కూడా ఏదైతే మనకి ఆచారాలు నియమాలు ఉన్నాయో వాటిని చెయ్యొద్దురా, అవి గనక చేస్తే మీ జీవితంలో హాని కలుగుతుంది, అపకారాలు కలుగుతాయి అని కత్తిరించి వేస్తూ ఉంటుంది. ఒకవేళ కార్యక్రమం గనక మనం ఎదురు తిరిగి ఏదైతే ధర్మశాస్త్రాలు చెప్పాయో ఆ ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల్ని మనం పాటించకుండా చేస్తే జీవితం కత్తెర పాలవుతుంది. అందుకే దీన్ని కర్తరి నియమాలు అంటారు. ఏమేం చేయకూడదు? గృహప్రవేశాలు చేయకూడదు, అలాగే ఇంటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేయకూడదు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేయకూడదు, అట్లాగే ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆలోచనలు మొదలు పెట్టకూడదు, బావులు మొదలైనటువంటి వాటిని తవ్వించకూడదు. ఇక మొత్తం మీద చెప్పాలి అని అంటే లోకంలో ఏవైతే శుభ కార్యక్రమాలు ఉన్నాయో ఇవి చేస్తే మన జీవితంలో మంచి జరుగుతుంది, లేదా మన కుటుంబానికి మంచి జరుగుతుంది, మన కుటుంబంలో మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఇవి అని ఏవైతే మనం అనుకుంటున్నామో, అందులో ముఖ్యమైనవన్నీ ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ కర్తరి వెళ్ళేంత వరకు కూడా మనం, ఎందుకంటే కృత్తికా కార్తె ఇది, ఈ కర్తరి నియమాలు ఉన్నాయి, ఇది వెళ్ళేంత వరకు కొంచెం మౌనంగా ఉండి వాటిని చేయకుండా ఉండటం మంచిది. చేస్తేనండి చెప్పాం కదా, చేస్తే దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తాం, తర్వాత శుభ్రంగా చేసుకోవచ్చు. అయితే కర్తరిలో ఎక్కడైతే చెడు ఉంటుందో చెడులో కూడా మంచిని చూడమంటుంది మన ధర్మశాస్త్రం. పూజలు చేసేటువంటి పూజలు మాత్రం, అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి పూజలు మాత్రం మిగతా రోజుల కంటే కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయట. అది ఈ కర్తరిలో ఉన్నటువంటి గొప్పతనం. అందువల్ల మిగతా రోజుల్లో చేసేది ఒక 100% నీకు ఫలితాన్ని ఇస్తే, ఈ కర్తరిలో చేసేది 200% ఫలితాన్ని ఇస్తాయి వ్యక్తిగతంగా. కానీ సామూహికంగా మాత్రం శుభ కార్యక్రమాలు నిర్వర్తించకూడదు. ఇవి కర్తరి నియమాలు.